సినిమా సెట్లో స్టార్ హీరోయిన్, హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్. అవును, 24 ఏళ్ల శ్రీలీల ఇప్పుడు అధికారికంగా MBBS పూర్తి చేసింది. ఇది కేవలం ఒక గ్రాడ్యుయేషన్ కాదు, ఇది 2 ప్రపంచాల మధ్య నడిచిన ఒక అసాధారణ ప్రయాణం. ఒకేసారి 2 ప్రపంచాలు. ఒకవైపు కెమెరాల వెలుగులు, మరోవైపు క్లాస్ రూమ్లు, ల్యాబ్లు, హాస్పిటల్ పోస్టింగ్స్. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటివి హిట్స్ అవుతుండగా ముంబైలోని DY పాటిల్ మెడికల్ కాలేజ్లో ఆమె మెడిసిన్ చదువుతోంది. ఒకరోజు షూటింగ్ స్పాట్లో 100 మంది మధ్య, మరుసటి రోజు హాస్పిటల్లో పేషెంట్స్తో క్లినికల్ ట్రైనింగ్. ఇంత విభిన్నమైన 2 జీవితాలు ఒకే వ్యక్తి ఎలా బ్యాలెన్స్ చేసింది? చివరి సంవత్సరం చదువుల కోసం ఆమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ కూడా తీసుకుందనే సమాచారం. అంటే రెడ్ కార్పెట్ లేదు, అవార్డ్ ఫంక్షన్స్ లేదు, గ్లామర్ లేదు, కేవలం పుస్తకాలు, ప్రాక్టికల్స్, పరీక్షలు. ఫేమ్ కంటే ఫౌండేషన్ ముఖ్యమని ఆమె చూపించింది. శ్రీలీల తల్లి బెంగళూరులో గైనకాలజిస్ట్. చిన్నప్పట్నుంచే మెడిసిన్ మీద ఆసక్తి పెంచినది ఆమె తల్లే అని చెప్పబడుతోంది. అందుకే సినిమా కెరియర్ ఎంత పెరిగినా ఎడ్యుకేషన్ను మాత్రం వదల్లేదు. ఆమెకు యాక్టింగ్ ప్యాషన్, మెడిసిన్ ఒక పర్పస్. ఫిబ్రవరి 10, 2026న జరిగిన కాన్వొకేషన్ వేడుకలో గ్రాడ్యుయేషన్ రోబ్ ధరించి స్టేజ్ మీద నడిచింది శ్రీలీల. అది సినిమా సీన్ కాదు, అది నిజమైన విజయం. పేరు ప్రకటించగానే చిరునవ్వుతో డిగ్రీ తీసుకున్న ఆ క్షణం ఇప్పుడంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబ సభ్యుల హగ్స్, ఆమె కళ్లలో గర్వం. దేశం మొత్తం ఒకే మాట చెప్పింది: బ్యూటీ విత్ బ్రెయిన్స్. MBBS అనేది సాధారణ కోర్స్ కాదు. ఇది సంవత్సరాల పాటు స్లీప్లెస్ నైట్స్, హాస్పిటల్ డ్యూటీలు, కఠిన పరీక్షలు, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కలిసిన ఒక ప్రయాణం. ఇంత కఠినమైన కోర్సును పూర్తి చేస్తూ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా నిలబడడం అరుదైన విషయం. ఇప్పుడెంతోమంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు: ఆమె మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుందా, లేదా సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెడుతుందా? ఏది జరిగినా ఒక విషయం మాత్రం స్పష్టం: డాక్టర్ శ్రీలీల ఇప్పుడు కేవలం ఒక స్టార్ కాదు, యువతకు ఒక ఇన్స్పిరేషన్. మీ అభిప్రాయం ఏమిటి? డాక్టర్ శ్రీలీల సినిమాలకే ఫోకస్ చేయాలా, లేక 2 కెరియర్స్ను బ్యాలెన్స్ చేయాలా? కామెంట్స్లో చెప్పండి.